భారత్ పై డ్రోన్లు మిసైళ్లతో దాడి చేసిన పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. ఆ దేశానికి చెందిన 2 JF-17 ఒక F-16 ఫైటర్ జెట్ ను కూల్చేసింది. అలాగే పాక్ ప్రయోగించిన డ్రోన్లు మిసైళ్లను ధ్వంసం చేసింది. మరోవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందనే భయంతో వణికిపోతోంది పాక్. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, సియోల్కోట్, పెషావర్ లో బ్లాకౌట్ ప్రకటించింది పాక్ ప్రభుత్వం. రాజస్థాన్ జైసల్మేర్ లో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ పైలట్ ను భారత బలగాలు పట్టుకున్నాయి. రైట్, జైసల్మేర్ లో పాకిస్తాన్ పైలట్ ను పట్టుకుంది మన ఆర్మీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో జాయిన్ అవుతున్నారు. మదార్, ఏంటి ఈ పైలట్ ఐడెంటిటీ తెలిసిందా? ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? పైలట్ అయితే పట్టుకున్నారు, పాకిస్తాన్ సంబంధించిన పైలట్ ని. ఇప్పటికే జైసల్మేర్ ని అలాగే రాజస్థాన్ లోని కొన్ని కీలక ప్రాంతాలని టార్గెట్ చేశారు. ఓవైపు జమ్మూ కాశ్మీర్ పైన అటాక్ చేస్తూనే మరోవైపు కీలకమైనటువంటి ప్రాంతాల్లో జైసల్మేర్ కూడా ఉంది. దాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ పైలట్స్, ముఖ్యంగా ఫైటర్ జెట్ విమానం కావచ్చు, దాంతోపాటు డ్రోన్స్ తో కూడా జైసల్మేర్ లో దాడి చేస్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చేరుకుంది. ఆయనకు సంబంధించి ఆ ఫైటర్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా రావాల్సి ఉంది. F-16 ఫైటర్ జెట్ ని అయితే కూల్చివేశారు. దాంట్లో ఈ పైలట్ ని అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కీలకంగా 3 ఫైటర్ జెట్లని భారత్ ఈ రోజు డిస్ట్రాయ్ చేసింది. వాటికి సంబంధించి దాంట్లో జైసల్మేర్ లో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో ప్రస్తుతం ఒక ఫైటర్ మాత్రమే ప్రాణాలతో దొరికారు. తనకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కావచ్చు, పూర్తి వివరాలు అనేది కూడా కావాల్సి ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఫైటర్ జెట్లను కూల్చివేయడం కావచ్చు, లేకపోతే ఆ ఫైటర్ జెట్ కి సంబంధించి ఒక పైలట్ ని భారత్ పట్టుకోవడం కావచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలపైన పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా దాడి చేయడము, లేకపోతే దాడికి సహకరించడము, ఇవి చేస్తూనే తమకు ఎలాంటి సంబంధం లేదు, టెర్రరిస్టులతోటి అత్యధికంగా బాధపడ్డది మేమే, లేకపోతే బాధితుల మేము అని చెప్పడం అనేది కూడా పాకిస్తాన్ కి పరపాటుగా అయింది. బట్ ఈసారి మాత్రం కొంత పూర్తి భిన్నమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చాలా అగ్రెసివ్ గా భారత్ పైన దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఏ ఒక్క ప్రయత్నం కూడా సఫలం కావట్లేదు. పూర్తి స్థాయిలో ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేషన్ లో ఉంది. పాకిస్తాన్ నుంచి ఏ వైపు నుంచి దాడి చేసినా, ఎట్లా దాడి చేసినా, అంటే ఫైటర్ జెట్స్ తో కానీ, లేకపోతే మిసైల్స్ తో దాడి చేసినా, లేదు డ్రోన్లతో దాడి చేసిన ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ అనేది కూడా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం మొత్తం సెక్యూరిటీ సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా టైటన్ చేశారు. హై అలర్ట్ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్ మీద అటాక్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో భారత్ కూడా కౌంటర్ అటాక్ అనేది కూడా స్టార్ట్ చేసింది. దానిలో భాగంగానే లాహోర్ పైన భారత్ మల్టిపుల్ లొకేషన్స్ పైన దాడి అనేది కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ పైన కూడా దాడికి భారత్ తయారుగా దాడి చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. వాటిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. మొత్తంగా సరిహద్దు ప్రాంతాల వెంబడి బ్లాక్అవుట్ సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా కరెంట్ ని నిలిపివేశారు, కరెంట్ సరఫరా మొత్తంగా ఆపివేశారు. డ్రోన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిసైల్స్ లో దాడి చేసినప్పుడు కరెంట్ కానీ ఇట్లాంటి లైటింగ్ వ్యవస్థ ఉంటే వాటిపైన దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని ఏమర్చడానికి ఈ కరెంట్ బ్లాకేజ్, పూర్తిగా బ్లాక్అవుట్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే నిన్నటి వరకు మాక్ డ్రిల్స్ లో భాగంగా బ్లాక్అవుట్ ని నిర్వహించారు. బట్ ఈసారి మాత్రం పూర్తిగా కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. సరిహద్దు ప్రాంతాలను, ముఖ్యంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా బ్లాక్అవుట్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నాలు భారత్ చేస్తూ ఉంది. దాంతోపాటు పాక్ కి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు భారత్ కు సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు రాజ్నాథ్ సింగ్ హై లెవెల్ మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. CDS అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో భేటీ అయ్యారు. గ్రౌండ్ లో సిచ్యువేషన్స్ పూర్తి స్థాయిలో సరిహద్దు ప్రాంతాల వెంబడి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టడం, అలాగే ప్రతి దాడులు చేయడం పైన పూర్తిగా ఫోకస్ చేశారు. ఇప్పటికే NSA అజిత్ దోవల్ కూడా ప్రధానికి ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ చేస్తూ ఉన్నారు. హై లెవెల్ మీటింగ్స్ కొనసాగుతున్నాయి. వాటితో పాటు భారత్ కూడా కౌంటర్ యాక్షన్ పైన పూర్తిగా ఫోకస్ చేసింది. ఇక దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్, ముఖ్యంగా రాజస్థాన్ కావచ్చు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్స్ ఉన్నాయి.
వాటికి సంబంధించి ప్రభుత్వాలు ముఖ్యంగా అధికారులకు సంబంధించి అందరికీ సెలవులు అనేది కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక చాలా జమ్మూ కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో 8 మిసైల్స్ తోటి దాడులకు ప్రయత్నించింది. ఆ 8 మిసైల్స్ ను కూడా భారత్ నేలమట్టం చేసింది. ముఖ్యంగా వైష్ణవి దేవి టెంపుల్ ని టార్గెట్ గా చేసుకుని డ్రోన్స్ తో అటాక్ చేయాలని భావించారు. వాటిని కూడా నేలమట్టం చేసింది. అయితే అక్కడ ఏ మేరకు నష్టం జరిగింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా రావాలి. కానీ పూర్తిగా సరిహద్దు రాష్ట్రాలను అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ను వాటితో పాటు మతపరమైనటువంటి గుళ్ళను కానీ లేకపోతే సిక్కు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాటిని కావచ్చు మొత్తంగా టార్గెట్ చేసుకొని మరి పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూ ఉంది. వాటిని సమర్థవంతంగా భారత్ నుంచి తిప్పికొడుతున్నారు. వాటితో పాటు భారత్ కూడా ప్రతి దాడులు చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం కూడా లాహోర్తో సహా సుమారు 25 పట్టణాల్లో భారత్ దాడి చేసింది. 50కి పైగా డ్రోన్లతోటి అక్కడ దాడులు అనేది కూడా నిర్వహించారు. ఇక జమ్మూ కాశ్మీర్లో దాడి ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్ ని డ్రోన్స్ ని నేలమట్టం చేస్తూనే మరోవైపు భారత్ కూడా కౌంటర్ గా లాహోర్, ఇస్లామాబాద్ వంటి పట్టణాలపైన కూడా భారత్ కు సంబంధించినటువంటి దాడులు అనేది కూడా కొనసాగిస్తుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అప్డేట్స్ అనేది కూడా రావాలి. ఏ మేరకు దేశంలో అంటే శ్రీనగర్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ను మూసివేశారు, జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఎయిర్ స్ట్రిప్ పైన దాడికి యత్నించారు. వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇక బార్డర్ కు సంబంధించి పూర్తిగా డిప్లాయ్మెంట్స్ పైన ఫోకస్ చేశారు. అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నారు. చాలా ప్రాంతాలు కీలకంగా మెట్రో సిటీస్ లో కూడా కొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో మెట్రో సిటీస్ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైతే థ్రెట్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కావచ్చు, వారితో ఇతర కీలక అధికారులతో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వాటికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఈ రాత్రిలు మాత్రం చాలా సీరియస్ గా రెండు దేశాల మధ్య దాడులు అనేది కూడా ప్రతి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కూడా రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడారు. రెండు దేశాలు కూడా సమన్వయం పాటించాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వారికి చెప్పినప్పటికీ భారత్ కు సంబంధించి కీలకంగా పాకిస్తాన్ నుంచే మొదటి నుండి కూడా కవ్వింపు చర్యలు ఉంటున్నాయి. మొదట పహల్గామ్కు ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఆ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ నుంచే రోజుగా సీజ్ ఫైర్ వైలేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. సుమారు 14 రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా భారత్ కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే భారత్ దాడులకు పాల్పడింది. కానీ పాకిస్తాన్ రేంజర్స్ మాత్రం భారత్ కు సంబంధించినటువంటి సోల్జర్స్, సైన్యానికి సంబంధించినటువంటి చెక్ పోస్టులు, వాటితో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి సామాన్యులు సివిలియన్స్ కు సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, లేకపోతే ఆ ఊళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్స్ మోటార్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిలరీ వెపన్స్ ను వాడుతూ వాటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. 2 రోజుల్లోనే సుమారు 30 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ ఒక 90 నుంచి 100 వరకు పౌరులు గాయాల పాలయ్యారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ నుంచే మొదట చర్య ఉంటుంది. దానికి ప్రతి చర్యగా మాత్రమే భారత్ స్పందిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేకపోతే ఈ రోజు ఉదయం నుంచి పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ని టార్గెట్ చేసుకొని, శ్రీనగర్ ను టార్గెట్ చేసుకొని, లేదు జైసల్మీర్ ని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్ తో దాడి చేయడం, దానికి ప్రతిస్పందనగానే భారత్ ఇప్పుడు లాహోర్ మీద దాడి చేస్తున్నట్లుగా వారందరికీ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా భారత్ చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కూడా భారత్ కి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో జమ్మూ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర సెన్సిటివ్ ఏరియాస్, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్ గా చేసుకొని, అది కూడా సివిలియన్స్ ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ రేంజర్స్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ప్రతి దాడిగానే భారత్ లాహోర్ లో దాడులు అనేది కూడా దిగుతుంది. ఎప్పటికప్పుడు హై అలర్ట్ సిచ్యువేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వాటికి
సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు పిఎం స్థాయి వరకు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి ప్రతి అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే దాడిని తిప్పికొట్టడం, దానిపైకి ప్రతి దాడుల పైన ప్రస్తుతానికైతే ఫోకస్ ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ మదర్.